సార్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్కి నార్మల్ ఫ్రాక్చర్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే డయాగ్నోస్ చేయడం కానీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ ఉందనుకోండి, ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుతున్న వెనకాల స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది మనకి ఈ ఫొటోస్ అన్నీ కూడా. సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఒక పుల్లని ఇరిచేస్తే 2 ముక్కలు అవుతూ ఉంటుంది. అది సాధారణంగా అలైన్మెంట్ చేసి లోపల నుంచి రాడ్ వేయడం కానీ బయట నుంచి ప్లేట్ వేయడం కానీ చేస్తూ ఉంటాం. వేరే కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఏంటంటే అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి బోన్ బాగుండాలి. బోన్ ఏంటంటే నుజ్జు నుజ్జు అయిపోతుంది. సో దట్ ఇంకోటి ఏంటంటే కొంతమందిలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ ఆల్కహాలిజం వల్ల కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ ఇక స్టెరాయిడ్స్ అబ్యూజ్ చేయడం వల్ల కానీ పిల్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా వాడే పిల్స్ అబ్యూజ్ చేయడం వల్ల కానీ లేదా ఆల్కహాల్ వల్ల కానీ అదే స్మోకింగ్ వల్ల కానీ ఈ ఎముకలు బాగా పెలిసి పారిపోతున్నాయి. సో అది జంక్ ఫుడ్ ఇట్లా ఎముకలు బాగా పెడిసిపోతున్నాయి. అంచేత మీరు 30 సంవత్సరాలు సాధారణంగా ఆస్టియోపోరోసిస్ అంటే స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ ఈ హిస్టెక్టమీలు చేయించుకోవడం ఇది ఒక ట్రెండ్ కింద ఉంది. ఎందుకులే అది క్యాన్సర్ అని భయపడము, రకరకాల కారణాలతో ఆపరేషన్ చేయించేసుకోవడం. దాంట్లో ఏంటంటే ఎముకలు వీక్ అయిపోతున్నాయి. దీన్నేమో ఆస్టియోపోరోసిస్ అంటాం. బోలు వ్యాధి అంటే ఎముకలు బాగా థిన్ అయిపోతాయి అనమాట. మనం వేయించిన పాపడ ఏ విధంగా ఉంటుంది, మామూలుగా ఎముక చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని గట్టిగా ఇది చేస్తే ఇవ్వదు. వేరే మీకు ఈ ఆస్టియోపోరోసిస్లో ఎముకను కొంచెం గట్టిగా నొక్కితే అది పగిలిపోతుంది అనమాట, విరిగిపోతుంది. ఇటువంటి ఆస్టియోపోరోసిస్ ఉన్న వ్యక్తుల్లో ఫ్రాక్చర్స్ చాలా భయంకరంగా అయిపోతాయి అనమాట. రకరకాల అంటే ఒకే ఎముక ఒక 7-8 చోట్ల విరుగుతాయి, ఎస్పెషల్లీ జాయింట్లో అనమాట. జాయింట్ మామూలుగా రీకన్స్ట్రక్ట్ చేసి మూమెంట్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఈ ఫ్రాక్చర్స్ని నార్మల్ తీసుకురావడం కోసం చాలా కష్టమైపోతుంది. కష్టమైనప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ పూర్తిగా రాదు, స్టిఫ్నెస్ రావడం కానీ లేదా ఎముక కొంత చూడండి మనకి వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే కారు టైర్ ఏ విధంగా అరిగిపోతుంది. అదేవిధంగా ఈ ఎముకది యథాస్థానంలో కూర్చోబెట్టి ఆపరేషన్ చేయలేకపోతే అది ఇక డాక్టర్ తప్పు కూడా కాదు, ఏం చేయలేము. ఇంకేదంటే ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ బట్టి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని ఫ్రాక్చర్స్కి సమాధానాలు ఉండవు, అది దురదృష్టం అనుకోవాలన్నమాట. సో ఇటువంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ సాధారణంగా సింపుల్ ఫ్రాక్చర్స్లో కాంప్లికేషన్ తక్కువ, వేరే కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ ఫ్రాక్చర్లో కాంప్లికేషన్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట.